Good morning, all of you. This is Vamsi. Today's we'll discuss about the topic తెలంగాణ డీసెట్ ఎంత ర్యాంక్ వస్తే మాకు సీట్ వస్తుంది సార్. మాకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు సార్. ఎన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా మాకు సీట్ రాలేదు సార్ అని చాలామంది చాలా విధాలుగా డౌట్లు అడుగుతాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 2025కి ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్నాం మనము. ఇక్కడ చూడండి, మనకి ఈ 2024 ఇయర్కి సంబంధించి ఏంటంటే ఎంతమంది ఎగ్జామ్ రాసినారు, ఎందుకు సీట్ రాలేదు అనే దానికి రీజన్ చెప్తాను చూడండి. మనం ఎంతమంది ఎగ్జామ్ రాసినారు ఇక్కడ అంటే తెలంగాణ స్టేట్ మొత్తం 2024లో డీసెట్ 15,000 మెంబర్స్ రాసినారు. అంటే 15,000 నియర్లీ సంథింగ్ 15,000 మెంబర్స్ అటెండ్ అయ్యి రాసినారు ఎగ్జామ్. అయితే అందులో 13,000 మెంబర్స్ క్వాలిఫై అయినారు. అంటే మనకు ఉన్నటువంటి ఏవైతే కాలేజీల్లో సీట్లు అవైలబుల్ ఉన్నాయో వాటికి 13,000 మంది మనకు కాంపిటీషన్ ఉన్నారు. ఆ 13,000 మందిలో ఒక 3,000 అంటే వాళ్ళు వెనక తీసుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ లేక వేరే కోర్సుల్లో జాయిన్ అయిపోయినా కూడా 10,000 మెంబర్స్ మనకు కాంపిటీషన్ ఉంటారు. ఇక్కడ మనకు కాలేజ్ లిస్టు చూద్దాం, మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ చూడండి 33 ఉన్నాయి. ఇక్కడ 33 అనేది ఫస్ట్ యూతల కల్లా ఇవి కాలేజెస్ లిస్టు నెంబర్స్ 33 కాలేజెస్ ఉన్నాయి. ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం 33 కాలేజీలు ఉన్నాయి, ఎదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. ఆ 33 ఒక్కో కాలేజీకి 50 సీట్లు అవైలబుల్ ఉంటాయి. అట్లా 33 కాలేజ్ ఇంటూ 50 1650 సీట్స్ ఉంటాయి. ఎంటైర్ తెలంగాణ స్టేట్కి ఇంగ్లీష్ మీడియం సంబంధించి 1650 సీట్లు మాత్రమే గవర్నమెంట్ ఫిల్ చేయడానికి రూల్. తెలుగు మీడియం కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 37 ఉన్నాయి. 37 ఇంటూ 50 1850 సీట్లు మనకు ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఉర్దూ మీడియం వచ్చి 8 కాలేజెస్ ఉన్నాయి. 8 ఇంటూ 50 వచ్చి 400 సీట్లు ఉన్నాయి. మొత్తం ఎంటైర్ అంటే అన్ని మీడియం సీట్స్ అవైలబుల్ ఎంత ఉన్నాయి మనకు అంటే సీట్స్ కెపాసిటీ ఎంత ఉంది, 3,900 సీట్లు మాత్రమే గవర్నమెంట్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ 3,900 మన కాంపిటీషన్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే 10,000 అబోవ్ ఉన్నారు. ఇక్కడ మనకి సీట్లు ఎన్ని ఉన్నాయి, 3,900 సీట్లు ఉన్నాయి. అవి కూడా ఏంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చూడు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం సీట్లు ఇంగ్లీష్ మీడియంకే ఉంటాయి, తెలుగు మీడియం సీట్లు తెలుగు మీడియంకే ఉంటాయి, ఉర్దూ మీడియం సీట్లు ఉర్దూ మీడియంకే ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనే నీకు 2,000 3,000 ర్యాంక్ వస్తే మ్యాక్సిమం రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది, నువ్వు ఎన్ని కాలేజీలో చూస్ చేసుకున్నా. దానికి మనం ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఒకటే ఒక సొల్యూషన్ ఉంది మనకు. ఏంటంటే చూడండి, ఇక్కడ టోటల్ కాలేజీలు నువ్వు సెలెక్ట్ చేసుకో. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే నీకు ఎంత ర్యాంక్ వచ్చినా మనం ఏం చేయలేము. ఇప్పుడు టోటల్ కాలేజీలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే లోకల్ వాళ్ళకు 80% సీట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకు 20% ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్లో ఒక డిస్ట్రిక్ట్లో నువ్వు ఉన్నావు అనుకో, ఒక నల్గొండ డిస్ట్రిక్ట్లో నువ్వు ఉన్నావు, అక్కడ 10 సీట్స్ తెలుగు మీడియం అవైలబుల్ ఉన్నాయి, 8 సీట్స్ మీ లోకల్ వాళ్ళకి ఇస్తాడు, రిమైనింగ్ 2 సీట్స్ వచ్చి వేరే డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ వాళ్ళకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు మీ తెలంగాణ స్టేట్లో నల్గొండ డిస్ట్రిక్ట్లో 8 సీట్లు మీ వాళ్ళ అంటే 8 సీట్లు మీ తెలుగు మీడియంకి అవైలబుల్ ఉంటే కాంపిటీషన్ ఎంతమంది ఉంటారో ఒక 5 మెంబర్సే ఉన్నారనుకో, మీకు మ్యాక్సిమం 5 మెంబర్స్కు ర్యాంకు ఎంతలో వచ్చినా కూడా మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే 80% సీట్స్ అవైలబుల్ మీకు ఉంటాయి కాబట్టి. కొన్ని డిస్ట్రిక్ట్లో 8 మంది కాదు, కొన్ని డిస్ట్రిక్ట్లో 800 మంది కూడా కాంపిటీషన్ ఉండొచ్చు. మనకి ఎంత కాంపిటీషన్ ఉన్నారనేది మన మీడియంకి తెలియదు కాబట్టి మ్యాక్సిమం కాలేజెస్ లోకల్లో ప్రిఫర్ చేసుకొని మొత్తం టోటల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు థర్డ్ ఫేజే ఫైనల్ కాబట్టి. దిస్ ఈజ్ ద రీజన్. మనకి ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉండడం వల్ల, మనకి సీట్లు కాలేజ్ తక్కువ ఉండడం వల్ల మనకి సీట్లు అలాట్ కాలా చాలా మందికి. ఇప్పుడు మీరు థర్డ్ ఫేజ్కి మీరు చేయాల్సిన ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజీలు ఏదైనా గవర్నమెంట్ ప్రైవేట్ అన్ని కాలేజీలు వెబ్ ఆప్షన్లో చూస్ చేసుకోండి. రిజల్ట్స్ ఈ మంత్లోనే 9th నుంచి అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్ అన్నారు. వచ్చిన వెంటనే పేమెంట్ కట్టుకొని 13 వరకు 18th లోపల రిపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 8328367218 నెంబర్కి కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు అప్పటికి రెస్పాండ్ అవ్వకపోయినా కూడా ఆ రోజులో ఏదో ఒక నా ఫ్రీ టైంలో చూసి మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.